నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుద్ధ సప్తమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథిని సూర్యుడికి ప్రీతిపాత్రమైన తిథిగా పురాణాలలో వివరించడం జరిగింది. ఆషాఢ శుద్ధ సప్తమి తిథి నాడు సూర్యనారాయణమూర్తికి ప్రీతిపాత్రమైన స్నానాన్ని ఆచరించడం ద్వారా, సూర్యుడికి ప్రీతిపాత్రమైన ఉపవాసం ఉండటం ద్వారా, సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన దానాలను నిర్వహించటం ద్వారా, ద్వాదశ ఆదిత్యులను మనస్సులో స్మరించుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ్యాదిత్య, సవితృ, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ సూర్యనారాయణమూర్తి ద్వాదశ రూపాలకు సంబంధించిన నామాలను స్మరించుకోవాలి. అలా 12 నామాలు స్మరించుకోలేని వాళ్ళు ఓం సవిత్రే నమః అంటూ సూర్యుడికి సంబంధించిన మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈరోజు సూర్యనారాయణమూర్తి ప్రీతి కోసం ఎండు మిరపకాయ విత్తనాలు 21 నీళ్లలో వేసి ఆ నీటితో సూర్యభగవానుడికి అర్ఘ్యం విడిచిపెడుతూ ఓం ఘృణిహి సూర్య ఆదిత్యోం అని స్మరించుకోవాలి. స్నానం చేసిన తర్వాత సూర్యనారాయణమూర్తికి ఈరోజు అర్ఘ్యం ఇస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు గృహంలో తూర్పు దిక్కులో బియ్యపు పిండితో వృత్తాకారంలో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో దర్భలను ఉంచి ఆ దర్భల మీద ఒక పాత్రను ఉంచి ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలను ఉంచి అరగంట సేపటి తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి. స్నానం చేసే సమయంలో జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమో అరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటూ స్నానాన్ని ఆచరించండి. ఇలా చేస్తే ఇది సూర్యుడికి ప్రీతిపాత్రమైన స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడి చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో, మందార పూలతో, జిల్లేడు పూలతో, గన్నేరు పూలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్వామివారి చిత్రపటం దగ్గర నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. సూర్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి గోధుమలతో, బెల్లంతో తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలను నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టండి. అలాగే ఈరోజు వీలైతే రోజంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో గోధుమలతో తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించండి. ఇలా చేస్తే సూర్యుడికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది. అలాగే ఈరోజు సూర్యభగవానుడి ప్రీతి కోసం గోధుమలు లేదా బెల్లము లేదా ఎర్రటి ఫలాలు ఎవరికైనా దానం ఇస్తే కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. 1.25 కేజీ గోధుమలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి తూర్పు దిక్కుకు తిరిగి ఈరోజు ఎవరికైనా దానం ఇస్తే రవిగ్రహం అనుకూలతను పరిపూర్ణంగా పొందవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి, సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యనారాయణమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానాన్ని ఆచరించండి, ఉపవాసం ఉండండి, దానం చేయండి. వీలైతే మధ్యాహ్న సమయంలో గృహంలో తూర్పు దిక్కులో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి ఒక దీపాన్ని వెలిగించండి. మీ గృహంలో తూర్పు దిక్కులో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈరోజు దీపం పెడితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా సరే ఒక బెల్లం ముక్కను నోట్లో వేసుకొని ఆ తర్వాత పనిని ప్రారంభించండి. ఇలా చేయటం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. సూర్యనారాయణమూర్తి ద్వాదశ నామాలను స్మరించుకోండి, లేదా ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని స్మరించుకోండి. సూర్యాష్టకం పారాయణ చేయండి. ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యుడిని ఆరాధన చేసి విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుద్ధ అష్టమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నానాయోగ రహస్యతంత్రములు, ప్రాణాయామ మాహాత్మ్యము, అజ్ఞాన ప్రత్యుతి సాధనంబు, అమిత సంసార ప్రకారంబు, విజ్ఞానోత్పత్తి విధానమున్ తెలిపి విశ్వాసంబు గల్గించి బ్రహ్మానందాంబుధిలోన ముంచితివి తాత దత్తయోగీశ్వర. ఓ దత్తయోగీశ్వర స్వామి,
నీ యొక్క అనుగ్రహానికి నేను నమస్కారం తెలియజేస్తున్నానయ్యా. ధన్యుణ్ణి స్వామి. నానాయోగ రహస్యతంత్రములు, ఎన్ని బోధలు చేశావయ్యా. అనేకానేకములైనటువంటి యోగ రహస్యములను, భక్తి యోగ రహస్యం, జ్ఞానయోగ రహస్యం, క్రియాయోగ రహస్యం, నానాయోగ రహస్యతంత్రములు, రహస్యములు, రహస్యతంత్రములు, ప్రాణాయామ మాహాత్మ్యము, ప్రాణాయామం ఎలా చేయాలి, ఏ విధమైనటువంటి ప్రాణాయామం చేస్తే ఏ విధమైనటువంటి సత్ఫలం కలుగుతుంది, అజ్ఞాన ప్రత్యుతి సాధనంబు, ఈ అజ్ఞానాన్ని, జీవుణ్ణి నిరంతరం కమ్ముకుంటున్నటువంటి అజ్ఞానాన్ని ఏ విధంగా పటాపంచలు చేసి ఆ అజ్ఞానం మన దరి చేరకుండా చేయవలసిన విధానం ఏమిటి, అమిత సంసార ప్రకారంబు విజ్ఞానోత్పత్తి విధానమున్ తెలిపి, ఈ సంసారాన్ని దాటి ఎలా తరించాలి, ఈ బ్రహ్మాండ విజ్ఞానం యొక్క రూపం ఏమిటి, అది తెలుసుకునేది ఎలా అనేటువంటివన్నీ కూడా తెలియజేసి విశ్వాసంబు కలిగించి, వీటన్నిటి మీద ఇది ప్రధానమైనది, విశ్వాసం కలగటం. ఇలా చేస్తే ఇలా వస్తుంది అని నమ్మకం ఏమిటి, ఆ గురిని కల్పించటం కూడా గురువు యొక్క బాధ్యతే. అటువంటి గురిని కల్పించినటువంటి లోక గురువు దత్తాత్రేయ స్వామి. ఇవన్నీ ఎందుకు? నానాయోగ రహస్యతంత్రములు, మనలో ఉండి మనకు కనిపించకుండా ఆటాడించేటువంటి మనస్సుని స్వాధీనం చేసుకునేందుకు. నానాయోగ రహస్యములు కూడా ఎందుకు అంటే ఈ మనస్సు అటూ ఇటూ చెదిరిపోకుండా దాన్ని పట్టుకోవటానికి. ప్రాణాయామ మాహాత్మ్యము, ఎందుకు ఈ ప్రాణాయామం? మనస్సుని ఏకాగ్రం చేయటం కోసమే. అది ఏకాగ్రముగా ఉంటే ఏ యోగాసనములు వేయకుండానే తప్పకుండా దృఢమైన ఆరోగ్యం ఉంటుంది. మనస్సు గనక సవ్యముగా ఉంటే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఆ మనస్సు అటూ ఇటూ సంచరించటం వల్ల వచ్చేటువంటి అవకతవకలే శరీరం మీద వ్యక్తమవుతూ ఉంటాయి. కనుక ఆ మనస్సుని పట్టుకోవటం కోసమే ఈ శాస్త్రములు, ఈ తంత్రములు, రహస్యములు, ఈ గురువుల యొక్క బోధనలు అన్నీ తెలియజేస్తూ నానాయోగ రహస్యతంత్రములు, ప్రాణాయామ మాహాత్మ్యము, అజ్ఞాన ప్రత్యుతి సాధనంబు, అమిత సంసార ప్రకారంబు విజ్ఞానోత్పత్తి విధానమున్ తెలిపి విశ్వాసంబు కలిగించి, వీటి పట్ల దృఢమైనటువంటి విశ్వాసం, గురి, దాన్ని కల్పించటం. అలా కలిగించి బ్రహ్మానందంబుధిలోన ముంచితివి, ఆనందం కలుగుతుంది నీకు గంటసేపు అక్కడ కూర్చుంటే, కనుక కుదురుతుంది అనే నమ్మకాన్ని కలిగించాలి ఆ గురువు తన బోధతో. అది గొప్ప. అలా బ్రహ్మానందంబుధిలోన ముంచితివి, లేకపోతే ఈ శాస్త్రాలన్నీ చదివించి ఈ సాధనలన్నీ చేయించి ఎందుకయ్యా నన్ను అనవసరంగా శ్రమ పెట్టావు, నాకేమీ అటువంటిది కలగలేదు అంటే తర్వాత ఏమైపోతాడు? కనుక ఇవన్నీ చేసి విశ్వాసంబు కలిగించి బ్రహ్మానందంబుధిలోన ముంచితివి, బ్రహ్మానంద సాగరంలో ముంచావయ్యా నన్ను, పరమానందంగా ఉన్నది స్వామి అంటూ ఆ లోక గురువైన దత్తాత్రేయ స్వామికి మొక్కుకుంటున్న భక్తుడి యొక్క స్థితిని తెలియజేస్తూ తాను ఆ దత్తాత్రేయుని బోధలను అందుకుని సాధన చేసి పొందినటువంటి బ్రహ్మానందానుభూతిని పద్య రూపంలో మనకి తెలియజేస్తూ పరమాద్భుతమైన భక్తి శతకాన్ని అందించిన విద్వత్కవులు, అవధాన చక్రవర్తులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారి దత్తాత్రేయ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై గురుదత్త. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. మంగళప్రదాయిని లక్ష్మీదేవి. మంగళకరమైనటువంటి వస్తువులను కూడాను అమంగళకరంగా చూడరాదు. అంటే మంగళకరమైనటువంటి వస్తువులపై అమంగళకరమైనటువంటి వస్తువులను ఉంచరాదు. ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పసుపు కుంకుమలు ఉంచరాదు. అంతేకాకుండా రోలు, రోకలి, తిరగలి, పొయ్యి,
శయనించేటువంటి మంచం, ఇవి కూడాను మంగళప్రదమైనటువంటివే. పసుపు కుంకుమలు ఏ విధంగా మంగళప్రదాలో ఇవి కూడాను మంగళప్రదాలే. కనుక ఇటువంటి వస్తువులపై అమంగళకరమైనటువంటి వస్తువులను ఉంచడం వల్ల ఆర్థిక కష్టాలు మొదలవుతాయి అంటోంది సంప్రదాయం. లక్ష్మీదేవి ఎక్కడైతే శుభ్రకరమైనటువంటి వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే పవిత్రవంతమైనటువంటి వస్తువులను పవిత్రకరమైన భావాలతో చూచి ఆచరించేటువంటి వ్యక్తులుంటారో వారి పట్లనే తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అందుచేతనే చినిగిపోయిన వస్త్రాలు కూడాను ధారణ చెయ్యకండి అంటోంది శాస్త్రం. తడిసిన బట్టతో వంట చేయరాదు అంటోంది శాస్త్రం. అలాగే పొడిగుడ్డతోనే పరిశుభ్రవంతమైనటువంటి ప్రభావతత్వంతో కూడినటువంటి పనులు చేయాలి, దైవ సంబంధమైనటువంటి విశేషాంశాలు అని. ఇక్కడ పవిత్ర భావన, మంగళకరమైనటువంటి భావాలు ఈ రెండు ఎవరికైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి ఏ ఇంట చక్కటి యోగాన్ని సిద్ధింపజేస్తుంది, ఎక్కడైతే లక్ష్మీతో కూడి మహావిష్ణువును అర్చన చేస్తారో, కేవలం ఒక్క లక్ష్మీదేవిని అర్చన చేయటం వలన ఫలితం రాదు, విష్ణుమూర్తితో కూడిన లక్ష్మి ఉండి తీరాలి. అక్కడ ఆ అర్చనే ఆమెకు అత్యంత శ్రేష్టదాయకవంతమైన మనకు అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి లక్షణం కలిగి ఉంటుంది అని. అందుకే విష్ణుమూర్తిని ఆరాధన చేసిన వాడు లక్ష్మీదేవిని, లక్ష్మీదేవిని చక్కగా ఆరాధించేవాళ్ళు విష్ణుదేవుని తప్పనిసరిగా భక్తి భావనా స్ఫూర్తితో అర్చన చేయాలి సుమా. కాబట్టి ఇలాంటి పద్ధతుల్ని పాటించడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సాధించడానికి ఆస్కారం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమరంభనామ సంవత్సరం దుర్గణిత పంచాంగరీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:50. తిథి సప్తమి సాయంకాలం 6:05 వరకు. నక్షత్రం ఉత్తర రాత్రి 8:19 వరకు. వర్జం తెల్లవారుజామున 5:16 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:17 వరకు. మరణ మధ్యాహ్నం 12:45 నుంచి 1:37 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:51 నుంచి 2:31 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5:30. నేటి
విశేషం వివస్వత్ సప్తమి. సప్తమి తిథికి సూర్యుడు అధిపతి. ప్రత్యేకించి ఈ సప్తమికి వివస్వత్ సప్తమి అని పేరు. అంటే సూర్యుడిని ఆరాధించుకోవాలి. ఇలా సూర్యారాధన సమయంలో ఈరోజు చేయాల్సినటువంటి పనులు అంటే సూర్యుడిని ఆరాధించుకోవాలి, సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయాలి, ఆయన యొక్క అనుగ్రహం కోసం ఉపవాసం ఉండాలి, ఆయన పూజించుకోవాలి, నివేదన చేయాలి, అన్నదానం చేయాలి. ఇంకా ఈ సూర్య నమస్కారాలనేటువంటి వ్యాయామాత్మకంగా చేసేవన్నీ కూడా చేయాలి. ముఖ్య విశేషం ఏమిటి అంటే సూర్యుడిని ధ్యానించడం ద్వారా జ్యోతిషాస్త్రములందు నైపుణ్యం పెరుగుతుంది. ఆయన సకల సాక్షి కదా, కర్మ సాక్షి జగచ్చక్షు అని కదా. అందుకని ఆయన్ని ఆరాధించుకోవడానికి అనువైన ఉత్తమమైన సమయంగా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మరో విశేషంగా శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులను ఆరాధించుకోవడం ద్వారా సంపదను సంపాదించడం, దాన్ని రక్షించుకోవడం, సద్వినియోగం చేసుకోవడం మొదలైన శక్తులన్నీ ఏర్పడతాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాలను 2 సార్లు పారాయణ చేసుకోవడం ద్వారాను, కమలాలతో లక్ష్మీనారాయణను పూజించుకోవడం ద్వారాను లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. మాటలను వెనక్కి తీసుకోలేం కనుక ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆత్మ శరీరం వేరనుకోవడం మూర్ఖత్వం. బట్టలు లేని శరీరం బయట ఎలా తిరగదో శరీరం లేని ఆత్మ అలాగే బయట తిరగలేదు. ఆసుపత్రి అయినా ఆలయమైనా కలిసి వెళ్లాల్సిందే. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదు మదోజ్వల ఫాలదేశం. కంపావసతి రనుకంపా జలనిధి. కంపా తీరంలో ఉన్న అనుకంపా సముద్రం ఈవిడ అన్నారు. నది ఒడ్డున సముద్రం అంట, ఎంత బాగున్నదో. నది ఒడ్డున సముద్రం ఎక్కడైనా ఉంటుందండి, కానీ ఇక్కడ ఉందిట. కంపా నది ఒడ్డున ఒక సముద్రం ఉందండి అన్నాడు. ఏమిటా సముద్రం? అనుకంపా సముద్రం అన్నాడు. అనుకంప అంటే దయ, ఇది అర్థం. కంపా నది కాంచీపురంలో ఉంది కదా, కంపా నది తీరంలో అనుకంపా సముద్రం ఒకటి ఉంది. అంటే కారుణ్య సముద్రమైన అమ్మవారు ఉన్నారు. ఇది చెప్పడం ఇందులో ఉన్న భావం అది. కనుక అమ్మవారు దయా సముద్రాలు. ఘనశ్యామా శ్యామా కఠిన కుచసీమ మనసి. అలాంటి ఆ తల్లి నా మనస్సులో విహరించుగాక. మృగాక్షి కామాక్షి హరనటన సాక్షి. ఇది ఆ తల్లి హరనటన సాక్షి. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. కల్పాంతకాలంలో శివుడు నాట్యం చేస్తాడు. అదేమిటండి ఆ సరదా అంటే సర్వజగత్తుని లయం చేసి నాట్యం చేస్తాడు. మరి ఎప్రిషియేట్ చేయడానికి చప్పట్లు కొట్టడానికి ఎవరైనా ఒకరైనా ఉండాలా లేదా? ఆయన శాశ్వతుడు గనక అన్ని నశించిన ఆయన ఉంటాడు, ఆయన శక్తి కూడా ఉంటుంది. అందుకు ఆవిడ అంటుంది నీకు పని లేదు నాకు పని లేదు కనుక డ్యాన్స్ చేస్తుంటే నేను చప్పట్లు కొడతాను అంటుంది. పని ఎప్పుడు వస్తుంది? ప్రపంచం మొదలెడితే ఉంటుంది. మొత్తం ప్రపంచం లయం చేస్తారు కనుక ఇద్దరి పని ఏంటంటే ఆయన డ్యాన్స్ చేయడం బాగుంది బాగుంది అనడం. అదే హరనటన సాక్షి, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అండి. ఆ కల్పాంత కాలంలో ఆ నాట్యానికి ఆవిడ సాక్షినిట. అలా ఉన్నటువంటి స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇద్దరిని ధ్యానించడం జరిగిపోయింది ఇక్కడ మనకి. హరనటన సాక్షి అయినటువంటి ఆ కామాక్షి కాంచీపురంలో ఉన్న కరుణా సముద్రము. అది ఈ శ్లోకం యొక్క భావం. సమర విజయ కోటి సాధకానందధాటి మృదుగుణమణిపేటి ముఖ్యకాదంబవాటి మునినుత పరిపాటి మోహితాజాండకోటి పరమశివ వధూటి పాతుమాం కమకోటి. ఏ శ్లోకానికి ఆ శ్లోకం ఇది కంఠస్థ పెడితే బాగుండని అనిపిస్తుందా? అలా అనిపిస్తే ధన్యులైనట్టే. అలాంటి శ్లోకం ఇదొకటి. సమర విజయ కోటి సాధకానంద ధాటి. ఈ కామాక్షిదేవి ఉన్నదే ఆవిడ సమర విజయ కోటి అంటే యుద్ధముల్లో విజయాలు ఆవిడ కోట్ల సంఖ్యలో ఉన్నాయటండి. అంటే ఆవిడ కోట్ల కొలది యుద్ధాలు చేసిన యుద్ధాలన్నింటిలో విజయం సాధించింది. కోట్లాది విజయాలున్న చరిత్ర ఆవిడిది అన్నారు. అంటే ఎన్ని విజయాలు లెక్క కట్టలేం. ఇంతవరకు జరిగిన కల్పాలలో
ఎన్ని మార్లో అసురుల్ని సంహరించిన ప్రతిసారి ఈవిడిదే జయం. ఎందుకంటే ఇప్పుడు బయలుదేరాక కొన్నిట్లో విజయం సాధించండి, కొన్నిట్లో సాధించలేదు అనడానికి లేదుగా. ఈవిడి పేరే అపరాజిత, ఎక్కడికి వెళ్ళినా విజయం ఈవిడిదే. అసలు పేరే విజయదుర్గ, విజయం ఈవిడి పేరండి. అలాంటి ఈ తల్లి సమర విజయ కోటి. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అమ్మకి వైఫల్యము లేదు, ఎప్పుడు సాఫల్య స్వరూపిణి, సిద్ధస్వరూపిణి, అది చెప్పడం ఇందులో ఉన్న విషయం. పైగా కామాక్షిదేవి కూడా యుద్ధం చేసిందండి తల్లి. ఇక్కడే బంధకుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసింది కాంచీపురంలో ఆ తల్లి. శబ్దమే చెప్తున్నది, బంధక శబ్దం సంకేతం దేనికో, బంధాన్నే ఛేదించేది. అంతేకాదు ఈ కామాక్షి లలిత కదండి, ఈవిడ భండాసుర పదోద్యుక్త శక్తిసేన సమన్విత. భండాసురుని సంహరించడం కోసం, అతడి సేనలన్నిటి సంహరించడం కోసం కోట్లాది శక్తుల్ని తన నుంచి ఉత్పన్నం చేసి వాళ్ళని సంహరించింది. భండాసుర సంహారం పెద్ద విజయగాథ. అలా భండాసుర, బంధకాసుర ఇత్యాది అసురులందరినో సంహరించిన విజయములు కోట్ల సంఖ్యలో కలిగింది గనక సమర విజయ కోటి. అలాంటి ఈ తల్లి సాధకానంద ధాటి. ఇక్కడ ధాటి అంటే తీవ్రము అని అర్థం. సాధకులకి ఆనందాన్ని చాలా తీవ్రంగా ఇస్తుందట. తీవ్రం అంటే ఎక్స్ట్రీమ్, ఆ అర్థంలో తీసుకోవాలండి. ఇక్కడ తీవ్రత అంటే ఉగ్రంగా అని కాదు అర్థం, తీవ్రత్వం అంటే ఎక్స్ట్రీమ్ అని అర్థం. అంటే వాళ్ళకి ఆనందం పరమోన్నతంగా అందిస్తున్నది. తీవ్రమైన ఆనందం అంటే బ్రహ్మానందం, మరొకటి కాదు ఇది. అందుకే సాధకులకు బ్రహ్మానందమును అనుగ్రహించే తల్లి మృదుగుణమణిపేటి. అయితే ఇంత సమర విజయం చేసింది కదా, సాధకులకు ఆనందం కలిగించింది కదా, ఎంత కఠినంగా ఉంటుందో అనుకునేరు మీరు. ఆవిడ మృదుగుణమణిపేటి, మెత్తని గుణాల పెట్టె ఆవిడ అన్నారు. అంటే గుణరత్నాలన్నీ ఆవిడ పెట్టే చేర్చండి, అలా ఉన్నది. అంటే సద్గుణములు, మృదువైన గుణములు అంటే సత్యము, వాత్సల్యము, కారుణ్యము, సౌజన్యము, ఇలాంటి భవ్యమైన సాత్విక గుణములు, అది కూడా రజోగుణ తమోగుణ వికారములు లేని శుద్ధ సత్వగుణములు కలిగిన తల్లి ఆవిడ. అందుకే మృదుగుణమణిపేటి. ముఖ్య కాదంబవాటి, ఆవిడికి అనేక వాటికలు ఉన్నాయండి, అంటే వనాలు. ఎన్ని వనాలున్నా ఆవిడికి ముఖ్యమైన వనం మాత్రం కదంబవనం. కదంబవనవాసిని, కదంబవనంలో విహరిస్తూ ఉంటుంది. అందుకు ముఖ్య కాదంబవాటి. మునినుత పరిపాటి. పరిపాటి అంటే తెలుసు కదా, వాడికి అది పరిపాటి అండి, అంటే ఆనవాయితీ అండి. ఇంకా చెప్పాలంటే ఆనవాయితీ. ఆవిడకు ఆనవాయితీట. అదేంటండి, మునులందరూ ఆవిడకు నుతించడం ఒక ఆనవాయితీ. అంటే ఆమె నుతించకుండా మునులు ఉండలేరు, మునులు ఆమె నుతిస్తూ ఉంటారు. అది వారికి సంప్రదాయము, అది వారికి ఆనవాయితీ. అందుకే పరిపాటి అంటే సంప్రదాయము, ఆనవాయితీ. మునినుత పరిపాటి, మునులు ఆమెను నుతించుతూ ఉంటారు, అదొక పరిపాటి అయిపోయింది ఆవిడికి. అదే సంప్రదాయము, అది ఆనవాయితీ. మోహితాజాండకోటి, అశేషజన మోహిని అరుణమాల్య భూషాంబర. మాయారూపముగా అంటే అవిద్యారూపముగా సకల జగత్తుని మోహింపజేస్తున్నది, విద్యారూపిణిగా యోగ్యులైన వారికి మోక్షమిస్తున్నది. అందుకే మోహితాజాండకోటి. అటువంటి తల్లి పరమశివ వధూటి. వధూటి అంటే ఇల్లాలు, పరమశివుని ఇల్లాలు. ఆ తల్లి కామకోటి. అలాంటి తల్లి పాతు మాం, నన్ను రక్షించుగాక. సమర విజయకోటి సాధకానంద ధాటి, మృదుగుణమణిపేటి ముఖ్య కాదంబవాటి, మునినుత పరిపాటి మోహితాజాండకోటి, పరమశివ వధూటి పాతుమాం కామకోటి. ఇలా 101 శ్లోకములతో స్తుతి శతకం పూర్తి చేసి ఫలశ్రుతి చెప్తున్నారండి. ఇదం పరవరప్రదం, ఇది పరవరమును ఇస్తున్నది అన్నాడు. పరవరము అంటే గొప్ప వరము అని ఒక అర్థము. పరమునే వరముగా ఇచ్చినది పరవరప్రదం. ప్రకృతి పేశలం, పేశలం అంటే మెత్తదనము. ఈ శ్లోకములన్నీ సహజంగా మెత్తనివి అన్నాడు. అంటే మెత్తనైన అంటే మృదువైన భావాలతో ఉన్న శ్లోకములు. పావనం అంటే పవిత్రము చేసే శ్లోకములు. పరాపర చిదాకృతి ప్రకటన ప్రదీపాయితం, ఇది గొప్ప మాట అండి. అమ్మవారి యొక్క పరారూపము, అపరారూపము, చిద్రూపము 3 ఈ శ్లోకముల యందు చెప్పబడ్డాయి. సబ్జెక్ట్ మ్యాటర్ చెప్పాడు. అంటే ఇంతవరకు మనం చెప్పుకున్న స్తుతి శతకంలో పర, అపర, చిద్రూపం 3 చూపించబడ్డాయండి. అంటే అమ్మవారు మనం చూస్తున్న అపరాత్మకృతిగా ఉన్నది ఆవిడయే, హృదయాంతర్వర్తి అయినటువంటి జీవరూప చైతన్యము ఆవిడయే, చిద్రూపుడైన తల్లి ఆవిడయే. అందుకు 3 రూపములుగా ఈ స్తుతి శతకంలో చెప్పాను అని నేను చెప్తున్నాడంటే అర్థం ఏంటి? మనం మొత్తం చదివేక ఈ 3 రూపాలు తెలుసుకోలేకపోతే మళ్ళీ గో బ్యాక్, మళ్ళీ చదవండి మొత్తం. ఇది నేను చెప్తున్న సబ్జెక్ట్ ఇందులో ఇది అన్నాడు. అది అందుకుంటే మనం కవి హృదయాన్ని అందుకున్నట్టే. అది అందుకునే ప్రయత్నమే ఇందాక మనం చరాచర విచిన్మయం దగ్గర చేశాం, పట్టుకున్నాం కదా. అందుకు
ఇది దివ్యమైన ఈ శ్లోకం. పరాపర చిదాకృతి ప్రకటన ప్రదీపాయితం. అమ్మ యొక్క పర అపర చిత్రూపములను ప్రకటించే దీపము వంటి శ్లోకమునివి. స్తవం పఠతి నిత్యదా మనసి భావయన్ అంబికాం జపైరలమలం మఖై అధిక దేహ సంశోషణై. అయ్యా, ఈ స్తోత్రాలను కానీ భావనాత్మకంగా చదివితే, భావయన్ అంబికాం, అంబికను భావించి ఈ స్తోత్రములు చేస్తే జపాలు ఇంకా చాలు, యజ్ఞాలు ఇంకా చాలు, మీ ఉపవాసాలు ఇంకా చాలు అన్నాడు ఇక్కడ. ఇది గొప్ప మాట అండి. చాలు అంటే అవన్నీ కట్టిపెట్టేయండి. ఎప్పుడు ఇది బాగా చదివి అర్థం చేసుకుంటే, అటు అది కట్టిపెట్టి ఇటు ఇది చదవక ఉంటే మహా కష్టం మనకి. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఓ, నేను బయలుదేరేటప్పుడు నా తల్లికి నమస్కారం చెయ్యలేదు. ఇదిగో ఎక్కడో ఉంది మా తల్లి సీతమ్మ. ఆనాడు జనక మహారాజు గారు సీతమ్మని కూతురుగా పొందుదామని ప్రయత్నం చేస్తే కూతురుగా దొరికిందా? యజ్ఞం చేద్దామని ఆయన భూమిని దున్నుతూ ఉంటే నాగేటి చాలుకి తగిలి బుద్ధిత అని పైకి లేచి తాను ఆయనకి కూతురై జానకి అని పేరుతో ప్రకాశించింది. నేను ఆమె దర్శనం చేయడం కాదు, నా తల్లి అనుగ్రహించి నాకు దర్శనం ఇవ్వాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షి గణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాశహస్తశ్చ యస్యాత్మానౌ సృజస్య స అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః సర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ య ప్రభు దాస్యంతి మమయే చాన్యే హదృష్ట్వా పదిగోచరాః అని ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను. భాగవతులతో కలిసి ఉన్నటువంటి భగవానుడు పరమప్రసన్నుడై ఉంటాడు. అందుకని అది ఉపాసన రహస్యం. ఏదో శివపూజ చేస్తున్నాను అనుకోండి, ఒక్క శివుణ్ణి పిలిచేసి వెంటనే ఆహ్వానం చేయరు. గంట కొట్టి నంది భృంగిరట వీరభద్ర చండీశ్వర ప్రబల ముఖ్య మహాగణేభ్య అని ఆ పరివారం అంతటితో ఉన్నటువంటి శివుడు వచ్చి కూర్చోవాలని పిలుస్తారు. అలా నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అమ్మా, నువ్వు జనకాత్మజగా నీయంత నువ్వు ప్రకాశించావు. జనకుడు కావాలంటే నువ్వు దొరకలేదు. దేవ్యై చ తస్మై, అమ్మా నువ్వు అనుగ్రహిస్తే నాకు దర్శనమిస్తావు. నేను కోరుకుంటే దర్శనమిస్తావా అమ్మా? అమ్మా అనుగ్రహించి కనపడమ్మా. హనుమకి సీతమ్మ దర్శనమైందన్న కీర్తిని నాకు కట్టపెట్టమ్మా. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. మరుద్గణాలకి రుద్రగణాలకి అన్నిటికీ నమస్కారం చేస్తున్నాను. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా, బ్రహ్మగారు స్వయంభూ, ఆయనకి అశ్వనీదేవతలకి వరుణుడికి అందరికీ సమస్త భూతకోటికి నమస్కారం చేస్తున్నాను. వీళ్ళందరూ నన్ను అనుగ్రహించి సీతమ్మ యొక్క దర్శనం నాకైందనేటటువంటి కీర్తి నాకు కల్పించుగాక. సీతమ్మ నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించమ్మా అని ప్రార్థన చేశారు. ఇలా చూసేటప్పటికీ అప్పటి వరకు కనపడనటువంటి అశోకవనం మామిడి చెట్ల తోపు వెనక కనపడింది. మామిడి చెట్లు ఊగే. ఓ, ఈ మామిడి చెట్ల వెనక అశోకవనం ఉంది. ఇది నేను వెతకలేదు, ఇక్కడ నా తల్లి ఉండి తీరుతుందని పరమ సంతోషంతో ఒక్క దూకు దూకి అశోకవనంలోకి వెళ్ళారు. పుష్పాం వికీర్ణ శిశుభే హనుమాన్ మారుతాత్మజ. ఒక్కసారి ఆ దూకేటప్పటికిట చెట్ల మీద ఉన్నటువంటి పువ్వులన్నీ స్వామి మీద పడి పుష్పములతో కూడినటువంటి కొండ అన్నట్టుగా ఉన్నారు. మహర్షి ఆ అశోకవనం యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. ఓ చోట ఎత్తుగా ఉంది, అక్కడి నుంచి ఓ సెలయేరు ప్రవహిస్తూ వచ్చేస్తోంది. పెద్ద పెద్ద చెట్లు ఆ సెలయేటి ఒడ్డున రెండు పక్కలా పెరిగాయి. వాటి కొమ్మలు నీళ్లలో ఇలా అడ్డంగా చేతులు పెట్టినట్టుగా ఉన్నాయి. ఆ ఇలా దిగొచ్చేసినటువంటి సెలయేరు ఈ కొమ్మలు అడ్డొచ్చి మళ్ళీ వెనక్కి తిరిగితే మహర్షి అన్నారు, అది ఎలా ఉంది అంటే ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం అన్నారు. అక్కడ కూడా ఏమి సౌందర్యమో, ఏమి వనాన్ని వర్ణిస్తారో మహానుభావుడు. సారామ రామమహిషి రాఘవస్య ప్రియాసతి వనసంచార కుశల నూనయేశ్వరి జానకి అంటారు. నా తల్లి వనసంచార కుశల. సంధ్యాకాలం అవుతోంది, చీకటి పడుతోంది, కాబట్టి సంధ్యావందనం చేయడానికి నా తల్లి తప్పకుండా వస్తుంది. బహుశా ఆ కాలంలో స్త్రీలు కూడా సంధ్యావందనాధికారం పొందారన్నమాట.
కాబట్టి సంధ్యావందనానికి తప్పకుండా వస్తుంది అనుకున్నారు. అనుకుని అన్ని చెట్ల మీద తిరుగుతూ తిరుగుతూ చివరికి ఒక శిశుపా వృక్షం మీదకి ఎక్కారు. ఆ శిశుపా వృక్షం మించి చూశారు. చూసేటప్పటికి ఆ క్రింద చుట్టూ చూస్తే అశోకవనం, క్రింద ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. ఒక్కసారి కొమ్మల్లోంచి కిందకి చూశారు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః. ఒక్కసారి చూసేటప్పటికీ ఇంత అన్వేషణ ఏ తల్లి కోసం చేశారో, ఏ జగన్మాతని అన్వేషిస్తున్నారో, ఏ సీతమ్మ కోసం రామచంద్రమూర్తి బెంగపెట్టుకున్నాడో, ఏ సీతమ్మ కోసం కొన్ని కోట్ల వానరములు భూమండలమంతా తిరుగుతున్నాయో అటువంటి సీతమ్మ తతో మలిన సంవీతాం, మలినమైనటువంటి బట్ట కట్టుకొని రాక్షసీభిః సమావృతాం, రాక్షస స్త్రీల మధ్యలో నిశ్వసంతీం పునః పునః, మళ్ళీ 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 నిట్టూరుస్తూ దర్శనమిచ్చింది. ఆ సీతమ్మని చూడగానే పరమానందంతో రెండు చేతులెత్తి అంజలి ఘటించి నమస్కరిస్తూ పరమ సంతోషంతో శిశుపావృక్షం మీద అమ్మవారి దర్శనాన్ని పొందినటువంటి హనుమ యొక్క ఆనందప్రదమైనటువంటి స్థితి. సీతమ్మ తల్లిని హనుమ దర్శనం చేసినటువంటి సర్గని సిద్ధి సర్గ అంటారు. ఆ 1000 స్తంభాల మంటపం పక్కన ఉన్న శిశుపావృక్షం మీద కూర్చున్న తర్వాత దర్శనమైంది. యోగికి దర్శనం ఎక్కడవ్వాలి? గురువుగారి అనుగ్రహంతో ఆ చంద్రుడి నుంచి ఒలుకుతున్నటువంటి సుధాధారలలో తడుస్తూ అమ్మవారి దర్శనం సహస్రారంలో అవ్వాలి. సహస్రారం అంటే 1000 స్తంభాల మంటపం. అందుకే యోగపరంగా ఆలోచన చేస్తే అది 1000 స్తంభాల మంటపం. ఆ మంటపం పక్కన ఉన్నటువంటి శిశుపావృక్షం మీద కూర్చునుండగా కింద తల్లి కనపడింది. ఎలా కనపడింది? ఆయన ఎలా ఉంటుంది అమ్మవారిని ఊహించారో అలాగే కనపడింది. అది భగవంతుని యొక్క లక్షణం ఏమిటంటే యద్భావం తద్భవతి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తి అంటుంది శృతి. ఆయనకు అసలు ఒక రూపం లేదు, కానీ మనం ఎలా కనపడాలని ధ్యానం చేస్తున్నామో అందుకే ఒక మంత్రం చేస్తే ఆ మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకంలో ఇలా ఉంటుంది అమ్మవారు, ఇలా ఉంటాడు అయ్యవారు అని వర్ణిస్తారు. అలా వర్ణించబడినటువంటి రూపం ఏదుందో దాన్ని భ్రూమధ్యంలో కానీ ముక్కు చివర కానీ బాహ్యనేత్రములను మూత వేసి ధ్యానం చేస్తూ లోపల జపం చేస్తారు. ఆ బీజాక్షరముల యొక్క విస్ఫోటనం చేత ఆంతరముగా కలిగినటువంటి శక్తి వలన ఎటువంటి ధ్యాన శ్లోకంతో మీరు అమ్మవారు కనపడాలని ధ్యానం చేశారో అటువంటి రూపంతోనే ఆమె సాక్షాత్కరిస్తుంది. అంతేకాని అదే ఆవిడ రూపం అని మాత్రం చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు హనుమ ఎలా కనపడాలి అమ్మవారిని కోరుకున్నారో అలాగే కనపడడం తత్వతః చాలా గొప్ప విషయం. కానీ నిజానికి ఆమె శోకమూర్తి కాదు. ఆమె నిజంగా ఏడుస్తోందనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. ఎందుకంటే ఆవిడ ఆదిశక్తి, లోకమాత. ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? ఆవిడ అయోనిజ. ఆవిడ ఏమైనా చెయ్యగలదు. కానీ ఎందుకు ఏడుస్తోంది? మరి ఎందుకు ఏడుస్తోందో చెప్పకుండా చెప్పడం సుందరకాండ. జగన్మాత కంటి వెంట పడ్డ కన్నీరు ఎందుకు పడింది? కొడుకుగా మాట్లాడవలసిన వాడు కేవలం ఒక పురుషుడిగా తల్లితో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. కుసంస్కారానికి కన్నీరు కార్చింది. ఇప్పుడు ఆ కన్నీటికి ఒక్క లంక కాదు కాలిపోయేది, యావత్ భూమి కాలిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. లోకపాలకులైన దేవశ్రేష్ఠులు కూడా ఆ వేదవేత్తలకు నమస్కారం చేసి స్తుతిస్తూ ఉంటారు. అప్పటికి కూడా దేవతలు కూడా స్తుతిస్తూ ఉంటారు. యజ్ఞం చేసేటువంటి ఆ బ్రహ్మముఖం నుంచి పుట్టినటువంటి బ్రాహ్మణులు. ఈ జగత్తుకు ఆత్మ అయినవాడు, లక్ష్మికి నివాస స్థానమైనవాడు, లోకపావనుడు, భగవంతుడు అయిన శ్రీహరి కూడా వేదవేత్తలను పూజిస్తాడు. ఇప్పటికీ అక్కడక్కడ వేదవేత్తలు ఉన్నారు. మనం పూజించాల్సిన ధర్మం మనకు. కలియుగంలో కూడా వేదవేత్తలు పూర్తిగా నాశనం కాలేదు. వేదవేత్తలు అక్కడక్కడ ఉన్నారు, ఇంకా అనుసరిస్తున్నారు. వాళ్ళ యొక్క పద్ధతులను వాళ్ళు ఉంటున్నారు.
ఇంక తప్పేముంది, వాళ్ళ పాడుకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ జగత్తే అక్కర్లేదు వాళ్లకు. అటువంటి వాళ్ళు దేవతలు కూడా వాళ్లకు నమస్కరిస్తారు అని అప్పట్లో చెప్పేవాళ్ళు. అటువంటి వేదవేత్తలైన బ్రాహ్మణులలో మేము భృగు వంశీయులు అని చెప్తూ ఉన్నది. ఈ శర్మిష్ఠ తండ్రి అయిన వృషపర్వుడు మాకు శిష్యుడు. అయినా ఈ దుట్టురాలు ఏం చేసిందో చూశారా? ఒక చిన్న పొరపాటుకి ఎంతగా తిట్టింది చూడండి. ఎంతగా పెద్ద పురాణమే చెప్పుకొని వచ్చింది, తన వంశమంతా చెప్పుకొని వచ్చింది, ఎంత గొప్పలు చెప్పుకుందో. మా దగ్గర సేవ చేసేవాడు వీళ్ళప్ప ఇట్లా చెప్పుకొని వచ్చింది. చూస్తాం ఏమవుతుందో. వేదానికి అనర్హుడైన వాడు, వేదాన్ని ధరించినట్లుగా మేము ధరించే వస్త్రాలను ఈమె ధరించింది అని దూషించి, బాగా దూషించింది దేవయాని. అప్పుడు శర్మిష్ఠ ఆ పరుషమైనటువంటి మాటలకు ఎంతో బాధపడి కోపించి ఆమె క్రింద పెదవిని కొరుకుతూ పాములాగా బుసలుగొడుతూ ఇలా అన్నది, ఓ దేవయాని, నువ్వు బిచ్చగత్తెవు, నీ బ్రతుకు ఎలాంటిదో తెలుసుకోకుండా అధికంగా మాట్లాడుతున్నావు అన్నది. దేవయాని దానవ గురువు శుక్రాచార్యుని పుత్రిక కావటంతో పూజనీయురాలు. కానీ తనను దూషించిన కారణంగా శర్మిష్ఠ దేవయానిని పరుషంగా తిట్టి ఆమె వస్త్రాన్ని లాక్కొని ఆమెను నూతిలోకి తోసి ఇంటికి వెళ్ళిపోయింది. దైవ ప్రేరణతో ఇంతలో అక్కడికి వేటాడుతూ వచ్చాడు యయాతి మహారాజు. ఆయనకు బాగా దాహం వేసింది. దప్పిక తీర్చుకోవటానికై నూతి వద్దకు వచ్చి దేవయానిని చూశాడు. దయగలవాడైనటువంటి ఆ రాజు ఆమెకు తన ఉత్తరీయాన్ని ఇచ్చాడు. ఆమె చేతిని తన చేతిలో పట్టుకొని పైకి లాగాడు. అప్పుడు దేవయాని యయాతి రాజుతో ప్రేమగా ఇలా మాట్లాడింది, శత్రువుల నగరాలను జయించే ఓ రాజా, నువ్వు నా చేతిని పట్టుకున్నావు. నువ్వు పట్టుకున్న నా ఈ చేతిని మరొకడు ఇష్టపడ్డాడు కదా. మన పాణిగ్రహణము అయిపోయింది. మనమిద్దరి సంబంధం ఈశ్వరుడు కలిపిన బంధమే కాని మానవులు కలిపింది కాదు. ఎందుకంటే నూతిలో పడి ఉన్న నాకు నీ దర్శనం దైవం వల్లనే కలిగింది. ఓ రాజా, నువ్వు గొప్ప భుజాలు కలవాడివి. నాకు పెళ్లి కాదని బృహస్పతి కుమారుడైనటువంటి కచుడు పూర్వమే నాకు శాపమిచ్చాడు. అతన్ని నేను కూడా శాపించాను. కనుక నువ్వు నన్ను స్వీకరించు అన్నది. యయాతిరాజు తాను కోరుకోకుండా ఏర్పడిన ఈ బంధాన్ని ఈశ్వరుడే తనకు కలిగించాడని, తన మనస్సు కూడా ఆమె యందు లగ్నమైందని గ్రహించాడు. ఆమె మాటలను ఒప్పుకొని వెళ్ళిపోయాడు. తరువాత దేవయాని ఏడుస్తూ తండ్రి అయిన శుక్రాచార్యుడి వద్దకు వచ్చింది. శర్మిష్ఠ తనను తిట్టిన తిట్లను, తనను నూతిలోకి తోసిన పని గురించి అంతా తండ్రికి చెప్పింది. ఆ మాటలు విని శుక్రాచార్యుడి మనస్సు చెదిరిపోయింది. తన కూతురును వెంటబెట్టుకుని నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళసాగాడు. ఆ వార్తను వృషపర్వ మహారాజు విన్నాడు. శుక్రాచార్యుడు తమ శత్రువులైన దేవతల పక్షంలో చేరి వారికి మేలు చేయాలని కోరుకుంటున్నాడని భావించాడు. వెంటనే బయలుదేరి దారిలో ఉన్న గురుదేవులను కలుసుకున్నాడు. ఆయనను ప్రసన్నుడిని చేసుకోవటానికై ఆయన 2 పాదాలను తలవంచి ప్రమాణం చేశాడు. పూజ్యుడైన శుక్రాచార్యుడి కోసం అర్ధక్షణం ఆయన యొక్క కోపం ఉందే శుక్రాచార్యుడి కోపం. పూజ్యుడైనటువంటి శుక్రాచార్యుడి ఒక కోపం ఉంది కదా, అర్ధక్షణం మాత్రమే ఉంటుంది కదా. ఆయన కరిగిపోయాడు, ప్రసన్నుడయ్యాడు. శిష్యుడైన వృషపర్వుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, ఈ దేవయాని కోరికను తీర్చు. తల్లి లేని ఈ పిల్లను ఉపేక్షించి విడిచివేసే శక్తి నాకు లేదు అన్నాడు. అందుకు వృషపర్వుడు అంగీకరించాడు. అప్పుడు దేవయాని తన మనస్సులోని మాటను ఇలా చెప్పింది, ఓ రాజా, నా తండ్రి నన్ను ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడో వారింటికి నేను వెళ్ళేటప్పుడు శర్మిష్ఠ తన చెలికెత్తలతో సహా నా వెంట రావాలి అన్నది. వృషపర్వుడు మారు మాట్లాడలేదు. శర్మిష్ఠ మాత్రము దానవ గురువైనటువంటి రాజ్యాన్ని
విడిచి వెళితే తన తండ్రికి ఆపద కలుగుతుందని, రాజ్య సుస్థిరతకు గురుదేవుల అవసరం ఎంతగానో అవసరమని గ్రహించింది. తన 1000 మంది చెలికెత్తలను వెంటబెట్టుకొని దేవయానికి దాసే సేవలు చేసింది. శుక్రాచార్యుడు తన కూతురు దేవయానిని యయాతికిచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు శర్మిష్ఠ దేవయాని వెంట వెళ్ళింది. ఆ సమయంలో శుక్రాచార్యుడు యయాతితో, ఓ రాజా, నువ్వు ఏనాడు శర్మిష్ఠతో సంబంధం పెట్టుకోకూడదు అని చెప్పేశాడు. కొంతకాలం గడిచింది. దేవయానికి సంతానం కలిగింది. ఆ పరిస్థితిని శర్మిష్ఠ గ్రహించింది. ఒకనాడు ఏకాంతంలో యయాతి రాజుకు తన కోర్కెను తెలిపి యయాతిని వారించింది. తనకు కూడా అంటే యయాతిని వారించింది అంటే తనకు కూడా సంతానం కలగాలని యయాతిని కోరుకుంది. ఆయన ధర్మాన్ని పరిశీలన చేశాడు. ఒక ప్రక్క శుక్రాచార్యుల వారి హెచ్చరిక కూడా ఆయనకు గుర్తుంది. అయినా కూడా శర్మిష్ఠతో సంబంధం పెట్టుకోవటం దైవ నిర్ణయమని ఆయన భావించి ఆమెతో ఆనందించాడు. దేవయానికి యదువు, తుర్వసుడు అనే పుత్రులు కలిగారు. ఎంత దేవమాయ చూడండి ఈ కథ. శర్మిష్ఠకు దృహ్యువు, అనువు, పూరువు అనే పుత్రులు కలిగారు. శర్మిష్ఠకు సంతానం కలగటానికి కారణం తన భర్త యయాతియే అని దేవయానికి తెలిసి చాలా కోపించింది. వెంటనే తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. యయాతికి దేవయాని మీద ప్రేమ ఉంది కనుకనే ఆయన కూడా దేవయానిని అనుసరించి వెళుతూ ఆమెకెన్నో మంచి మాటలను చెప్పాడు. ఆమె పాదాలను కూడా పట్టుకున్నాడు. ప్రయాణంలో ఆమెకు సహకరించాడు. ఆమెను ప్రసన్నురాలిని చేసుకోవటానికి ఎంతో ప్రయత్నించి విపులుడైపోయాడు. శుక్రాచార్యుడికి యయాతి చేసిన తప్పు తెలిసింది. ఆయన కోపించి, ఓరి మూర్ఖుడా, నీకు స్త్రీలయందు కోరిక ఎక్కువ, అసత్యం పలకటానికి కూడా నువ్వు సందేహించవు, అందుచేత నీకు జుగుప్స కలిగించేటువంటి ముసలితనం వెంటనే వచ్చుగాక అని శపించాడు. ఈ ఇద్దరి యొక్క స్త్రీల గురించి చూశారా? యయాతి శర్మిష్ఠ గురించి ఎంతవరకు వచ్చి శాపం వచ్చేసింది పాపం యయాతికి. అప్పుడు యయాతి, ఓ మహర్షి, నీ కూతురుతో కలిసి నేను అనుభవించిన భోగాల పట్ల నాకింకా తృప్తి కలగలేదు, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు శుక్రుడు రాజుతో, రాజా, అయితే నీకు తన యవ్వనాన్ని ఇవ్వటానికి ఎవడు అంగీకరిస్తాడో, ఎవడికి నీ ముసలితనాన్ని నువ్వు ఇవ్వవచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు కదా, నీ ముసలితనాన్ని ఇవ్వచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, ఆ ఒక యవనతనాన్ని నువ్వు తీసుకోవచ్చు కదా, ఇలా మార్పును చేసుకోవచ్చు అన్నాడు. అది కూడా నివారించి చెప్పాడు. ఇలా యయాతి మహారాజు శుక్రాచార్యుల వద్ద నుండి ఇతరులతో తన ముసలితనాన్ని మార్చుకునే వ్యవస్థను పొందాడు. ఇటువంటి సందర్భం దొరికింది కదా, పొందాడు. ఇక నారాయణాయ నమః.